ఓకే రే పోరంబోకు నేనా బ్రదర్ చెప్పండి. అప్పుడు కొట్టే కదరా ఇప్పుడు కొట్టా. కొట్టడం తప్పు బ్రదర్, మా అందరం ఫ్రెండ్స్ కదా. ఓ సూపర్ బ్రదర్. థ్యాంక్ యూ. సీ రే నీకు రోషమే రాదా బేసిక్ గా లేదా? లేదు. ఏ రామ్ చిల్కా. అవునవును. ఓ పోరా. నీకు నిజంగా కోపం రాలేదా? రాలేదండి, ఇప్పుడు నేను పప్పు అయిపోయా. మీకోసం నేను ముద్దపప్పు కూడా అయిపోతానండి. బాయ్. సీ యు దిప్స్. బాయ్. ఎవడ్రా జాకో? ఎవడ్రా రామ్ చిలక? నేనే. రామ్, నీ కోపంలో న్యాయం ఉంది. దానికి కొడితే సరిపోతుందా? అంటే తప్పు చేసినోని వదిలేయాలి. వదలొద్దు. నీ కోపాన్ని ఛానలైజ్ చేయి. కోపాన్ని ఎగ్జిబిట్ చేయకూడదు, ఎగ్జిక్యూట్ చేయాలి. నువ్వు మామూలు రామ్నందన్లా కోపాన్ని చూపిస్తే అది నీకు నీ వాళ్లకు కూడా ప్రమాదం. అదే ఒక అధికారిగా కూర్చుని కోపాన్ని చూపించు. పెద్ద పెద్ద తప్పుల్ని కూడా సరిచేసే అవకాశం ఉంటుంది. నీ కోపానికి కూడా గౌరవం పెరుగుతుంది. నువ్వు ఐఏఎస్ చెయ్యి. ఏ ఈ ఐపీఎస్ చేయకూడదా? నీకున్న కోపానికి ఖాకీ డ్రెస్ కూడా ఉంటే తప్పు చేసిన ప్రతి ఒక్కడిని ఎన్కౌంటర్ చేసుకుంటూ పోతాం. చూడు, నువ్వు కనుక ఐపీఎస్ అయితే లైఫ్లో నీతో మాట్లాడను. గుర్తుంచుకో. ఐఏఎస్కి ప్రిపేర్ అయ్యాను. 6 మార్కులు తక్కువ వచ్చాయి. ఐపీఎస్కి సెలెక్ట్ చేశారు. తనతో మాట్లాడడం కూడా మానేసింది. ఏ కాంటాక్ట్స్ లేవు. ట్రైనింగ్ పూర్తి చేసుకుని వచ్చేలోపు తన ఊరుదులు వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయిందో కూడా తెలీదు. ఎంత వెతికినా దొరకలేదు. తన కోసం ఐఏఎస్ ఎవ్రీ ఇయర్ ట్రై చేస్తూనే ఉన్నాను. ఇప్పటికి కంప్లీట్ అయింది. అన్నా, నాకు ఈ దీపిక తెలుసన్నా. మాకు ఫార్మకాలజీ క్లాస్ తీసుకునేదన్నా. ఇప్పుడు ఎక్కడ ఉంటుందో తెలుసా? ఇప్పుడు ఎక్కడ ఉందో చెప్పరా? ఆడు కొట్టిన ఫుల్ జార్ వదలాలంటే సాయంత్రం అవుతుంది.